ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమ. ప్రేక్షకులకు నమస్కారం. 2024 జూలై ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి. ఈ మాసంలో రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు జూలై 12వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ జూలై 20వ తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జూలై 7వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. అలాగే రాహువు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ద్వాదశ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. తదుపరి కర్కాటక రాశి. జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో కొత్త ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత ఆలస్యం జరుగుతుంది, కానీ విజయాన్ని సాధిస్తారు. అలాగే ఆర్థిక పరంగా కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ సహాయ సహకారాలతోటి ముందుకు సాగుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి వీసాలు కూడా కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి, నోరు జారకండి, మాట జారకండి, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అప్పులు చేసి గృహాలు కొనకండి, అప్పులు చేసి లగ్జరీగా బతకకండి. అలాగే కార్యాలయాల్లో అధికారులతోటి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కొన్ని వివాదాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఏర్పడతాయి. విద్యార్థులకు విద్యలో కొన్ని సమస్యలు ఒత్తిడిని ఎక్కువగా కలిగించేటువంటి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అవకాశాలు వచ్చి చేజారిడిపోతాయి. ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ అలాగే విద్యార్థులకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మీద మీ శత్రువులు నిందలు మోపేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు చేజారిపోతాయి మీకు తెలియకుండా. సెల్ ఫోన్లు కానీ ఏవైనా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి.
టీవీ రంగంలో ఉన్న వారికి, చిత్రసీమలో పరిశ్రమలో రంగంలో ఉన్న వారికి కొన్ని ఒత్తిడిలు ఏర్పడతాయి, శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ మంచి పేరు మటుకు వస్తుంది, ఆర్టిస్టులకు మంచి గుర్తింపు వస్తుంది, సన్మానాలను కూడా పొందగలుగుతారు. అలాగే విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు సరైన సమయానికి అందుతాయి. మీ స్నేహితుల వలన సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. కొత్త రుణాలు తీసుకొని లగ్జరీగా ఖర్చు పెట్టకండి. కొత్త రుణాలు తీసుకోండి, అవసరానికి ఖర్చు పెట్టుకోండి. ఆగిపోయిన మీ గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేసుకుంటారు ఈ రుణాలతోటి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త. వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా నడుపుకోండి. ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి సంతాన యోగం కూడా బాగుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతానం ఏర్పడేటువంటి యోగం ఉంది. అలాగే వ్యాపారస్తులకు కొన్ని ఒడిదుడుకులు కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారు కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది పెద్దవారితోటి. కుటుంబ జీవితపరంగా మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో శుభకార్యాలన్నీ కూడా జరుగుతాయి. కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్తులు అమ్మి కొత్త ఆస్తుల్ని ఏర్పరచుకోవడం కూడా ఉంటుంది ఈ మాసం. కుటుంబ పరంగా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబం అంతా ఒక మాట మీద అనుకూలంగా ఉండకపోవడం వల్ల కొంత గందరగోళం జరుగుతుంది. మీ తండ్రి ఆరోగ్యంలో కొంత మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారంతా ఒక టీమ్గా ఏర్పడి మీ యొక్క టీంకి మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్స్ వస్తాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారంలో భాగస్వాములతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఖర్చులు భారీగా పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల మటుకు కొంత జాగ్రత్తగా ఉండండి. మీ మధ్య మూడో వ్యక్తి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ హనుమాన్ చాలీసాని చదవండి. అలాగే సింధూరంతో తుమ్మలపాకు మీద 108 తుమ్మలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆ తుమ్మలపాకులన్నీ ఒక మాలగా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. అలాగనే శివుడికి అభిషేకాన్ని చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ సంబంధించినటువంటి ఆయిల్స్, వ్యాపారంలో దెబ్బతింటూ ఉన్నవారికి వ్యాపారంలో వెదగడానికి వ్యాపారానికి సంబంధించిన ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్, మీ షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఆయిల్స్ కూడా నా దగ్గర మీకు దొరుకుతాయి. వీటి వల్ల త్వరగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి సూచనలు మీకు బాగున్నాయి. మీరు సంప్రదించండి, తప్పకుండా నేను మీకు సహకరిస్తాను. సర్వే జనా సుఖినో. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ జూలై మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ నెల అంతా కదా, ఈ నెల అంతా కొంత జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ మకర రాశి వారు. అనవసరమైనటువంటి వాటిల్లో జోక్యం చేసుకోకండి. అనవసరమైనటువంటి విషయాలను పట్టించుకోకండి. దానివల్ల చాలా ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి. మీరు కొన్ని పనులు ఆలోచించి ముందుకు సాగండి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కొంతమేర పూర్తి చేసుకోవడానికి కొంచెం అవకాశాలు ఏర్పడతాయి. పూర్తి చేసుకోండి తప్పకుండా. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, దానివల్ల కొంత ఇబ్బంది పొందుతారు. అలాగే వాహన ప్రమాదాలు కూడా మీకు కొంచెం ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి. ప్రమాదాలకి ఎదురుగా వెళ్ళకండి. అలాగే అప్పు చేసి మటుకు లగ్జరీ లైఫ్ చేయకండి, అప్పులు పాలవుతారు. అలాగే రావాల్సినటువంటి ధనం కూడా మీకు సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చాయని బాధపడద్దు. ఆత్మస్థైర్యంతో మీ తెలివితేటలతో ముందుకు సాగండి. వాటిని ఎదిరించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. అలాగే విద్యార్థులు చదువులో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. అయినప్పటికీ మంచి కాన్సన్ట్రేషన్ తోటి గట్టిగా పట్టుదలతోటి చదవండి. మీరు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. మీరు అనుకున్న గోల్ని కూడా పొందగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని చూసుకోండి.
లేకుంటే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది మధ్యవర్తులు మీ వ్యాపారాన్ని నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని మీరే చూసుకోండి, మంచి లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకునే వారు కూడా మంచి అవకాశాలు ఏర్పడతాయి. పట్టుదలతో కార్యసిద్ధితో ముందుకు సాగుతారు. చేతికి వచ్చేటువంటి పనులు కొన్ని చేయాలిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వచ్చిన పనిని చేయాల్చుకోకండి. అలాగే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ కూడా సద్దుమణుగుతాయి. ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకరికొకరు అర్థం చేసుకోండి, ఒకరికొకరు గౌరవించుకోండి, ఆదర్శవంతులుగా మెలగండి. పెద్దలు మీ ప్రేమకు అనుమతిస్తారు. మీ యొక్క మంచి భావాలకి వాళ్ళ ప్రోత్సాహకత కూడా ఏర్పడుతుంది. భార్యాభర్తలు కొంత వాదోపవాదం జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గుణం దాకా వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గుణం దాకా వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా వివరించుకోండి. వైవాహిక జీవితంలో ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు చదువులో సానుకూలంగా ఉంటారు. అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు కూడా మంచి అవకాశం ఉంటుంది. మంచి వ్యాపారం చేస్తారు. అక్కడ భాగస్వాములతో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు కూడా మంచి సదవకాశం ఏర్పడుతుంది. మంచి భాగస్వాములు కూడా ఏర్పడతారు. అలాగే మీరు మంచి ఫలితాలు రావడం కోసం లక్ష్మీ నారాయణ స్వామిని ప్రార్థించండి. లక్ష్మీ నారాయణ స్వామిని దేవాలయాన్ని దర్శించుకోండి. అలాగే శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే మా దగ్గర జాబ్కు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి, బిజినెస్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి, అలాగే మనీ అట్రాక్షన్ సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి, అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అమ్మవారికి పూజ చేసి లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఆయన కూడా పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు నన్ను సహకరించండి, తప్పకుండా నేను మీకు సహకరిస్తాను. మీరు జాబ్ లేని వాళ్ళకి జాబ్ అయిన వాడుకుంటూ తప్పకుండా జాబ్ వస్తుంది. బిజినెస్ లేని వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. షట్చక్రాలలో అనారోగ్యంతో ఉన్న వారికి అనారోగ్యం నుంచి బయటపడతారు. మీకు ఎటువంటి సలహా కావాలని సంపర్కించండి, తప్పకుండా సహకరిస్తాను. సర్వే జనాలు